అంటే జనసేన పార్టీ ఒక లైన్ ఏం తీసుకున్నదంటే మీరు ఇందాక చెప్పినట్టు మొదటి నుంచి రాజకీయాల్లో అవినీతి కానీ రాజకీయాలలో హింసా ప్రవృత్తితో లేకపోతే హత్యా నేరాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడం వల్ల సమాజం అనేది కలుషితమవుతుందే కాక అలాంటికి సంబంధించిన వ్యక్తులే తరచూ రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ లెగసీకి సంబంధించిన వ్యక్తులే అలాగే కంటిన్యూ చేస్తే ప్రజలకి భద్రత ఉండదు, ఒక అకౌంటబిలిటీ ఉండదనేది మా పార్టీ నిర్ణయం, మా పార్టీ అధినేత ఆలోచన, అంతరంగం, ఐడియాలజీ. సో ఆ బేసిస్ మీద జరుగుతున్నటువంటి చిన్న మరక వచ్చినా కూడా వాళ్ళని తీసి పక్కన పెట్టాలనేది బేసిక్గా తీసుకుంటున్న నిర్ణయాలు. దానికి సంబంధించి ఇందాక వైసీపీ ప్రతినిధి రమేష్ గారు ఏమన్నారంటే పార్టీ గురించి మీకు ఒక సంస్థాగతంగా లేదు, లేకపోతే ఎక్కడ విధి విధానాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట్లాడింది, ఒకసారి మాట్లాడి 3 మాటలకి 2-3 విషయాలు చెప్తాను. సంస్థాగతంగా నిర్ణయం అనేది మా పార్టీ అంతర్గత విషయం. మాకు వేల కోట్లు లక్షల కోట్లు డబ్బులుండి లేకపోతే కమిటీలు వేసేసి వెంటనే ఊరి మీదకి పంపించేసేసి మీరు చేయండి అంటే పిల్లలకు గ్రామాల్లో ఇబ్బంది వస్తుంది. దానికి ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకొని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలనేది అధినేత నిర్ణయం. సో ఆ బేసిస్ మీద మేము చేసుకుంటాం. మేము ఎందుకంటే మేము చాలా ల్యాగింగ్లో ఉన్నాం. అంటే చిన్న యూత్ నుంచి తీసుకొని ఒక్కొక్క స్టెప్గా వెళ్తున్న దశలో మా అధినేత ఆలోచనకు తగినట్టు పార్టీ నిర్మాణం మెల్లిగా చేసుకుంటున్నారు కాబట్టి ఓపెన్గానే అన్ని చెప్తూనే ఉన్నారు సభల్లోనే. సో మనం పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఎందుకంటే రాజకీయ నేపథ్యం వచ్చిన పిల్లలు కాదు, అవగాహన లేదు, అనుభవం లేదనేది. సో రెండోది, ఒకసారి మాట్లాడింది కళ్యాణ్ గారు, ఒకసారి మాట్లాడింది ఇంకోసారి మాట్లాడరు అనే మాటకి ఉదాహరణగా నేను కొన్ని 100 చెప్తాను. ఒకసారి మీ అధినేత వైసీపీ అధినేతగా మీరు మాట్లాడిన సభల్లో, ముఖ్యమంత్రిగా మాట్లాడిన సభల్లో, ఎన్నికల ప్రచారంలో మాట్లాడినవి మందు ఉండదు 6 నెలల్లో, లేకపోతే 6 నెలల్లో సిపిఎస్ రద్దు ఉంటుంది, ఇలాంటి చెప్పుకుంటా పోతే చాలానే 100 చెప్పగలను. మరి ఒక సమావేశంలో మాట్లాడింది ఇంకో సమావేశంలో కంటిన్యూ చేశారని చెప్పగలను. 5 ఏళ్లలో ఎన్నో కొన్ని 100 చూపిస్తాను. కాబట్టి మేము ఎంత నిబద్ధతగా టువర్డ్స్ పబ్లిక్ ఉన్నాము అనేది మాకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. సో ఆ మ్యాండేట్ని మేము నిలబెట్టుకునే క్రమంలో ఇవన్నీ చేస్తున్నాం. మూడోది, క్షత్రియ కార్పొరేషన్కి సంబంధించి కనకరాజు సూరి గారు మాట్లాడారని ఒక స్టేట్మెంట్ చెప్పారు, ఆయనను ఎందుకు సస్పెండ్ చేయలేదని. ఆ స్టేట్మెంటు పేపర్లోది, మీ పేపర్లోది కాకుండా, మీ విలువలు విశ్వసనీయతలోది కాకుండా మాకు ఒక వీడియో బయట చూపిస్తే ఆయన నిజంగా అలాగే మాట్లాడారని, దెన్ ఐ విల్ యాక్సెప్ట్. మీరు మాట్లాడిన దానికి సాక్షిలో తప్పు రాశారు అధ్యక్ష. అధ్యక్ష ఈ బాధాకరం. ఇప్పుడు ఎపిసోడ్ తీసుకొని వస్తే రాస్తే మేము నమ్మమని, రాస్తే మీరు నమ్మరు. అందుకే అంటున్నాను, వాయిస్ పార్టీలు ప్రజలకి వాయిస్ ఆయన మాట్లాడింది ఏదంటే పేపర్లో వచ్చిందంటే మాట్లాడితేనే కదా వస్తుంది. ఆయన వాయిస్ వదిలి చూపించండి. సాక్షాత్తు వైసీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా ఒక నిమిషం మీరు పంపించండి, నేను చూస్తాను. మీరు వైసీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా ఆయన అసెంబ్లీలోనే చెప్పారు అధ్యక్ష సాక్షిలో తప్పు రాశారు అధ్యక్ష అని. కాబట్టి ఆ పేపర్ గురించి వద్దు. నెక్స్ట్ మీరు పంపించండి, ఏ కాంటెస్ట్ లో మాట్లాడో నేను వివరణ ఇస్తాను అంటున్నాను. మీ పేపర్ లో రాసిన టైటిల్ కి లోపల కంటెస్ట్ కి వేరేగా ఉంటుంది, ఆ లోపల కాంటెస్ట్ వేరేగా ఉంటుంది, హెడ్ లైన్ వేరేగా ఉంటుంది. సర్లే వారు ఏదో అసంతృప్తితో మాట్లాడుంటారు. ఇప్పుడు వారు ఎపిసోడ్ వద్దు సార్, సమయం లేదు, ఒక నిమిషం లాస్ట్ పాయింట్ చెప్తాను. చర్చ మీద ఇప్పుడు ఆ పార్టీ తరపు నుంచి అధికార ప్రతినిధి మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైనా డౌట్లు ఉంటే అడగండి, కానీ దాని మధ్యలో డిస్టర్బ్ చేయండి. లెట్ మీ లాస్ట్ పాయింట్. ఇప్పుడు అనంత్ బాబు గురించి మాట్లాడిన సందర్భానికి చిన్న అన్న ఒకసారి జూమ్ చేయన్న అన్న, ఈ పాయింట్ ఒకటి జూమ్ చేయి. ఇప్పుడు ఆయన ఎప్పుడు మర్డర్ చేశాడంటే మే 19, 2022లో మర్డర్ చేశాడు ఆయన. మే 19, 2022. ఆయన బయటకు వచ్చింది ఎప్పుడు అంటే 6 నెలల పాటు జైల్లో ఉన్నాడు. డిసెంబర్ 14, 2022 బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు? వేడుకలు చేస్తూ, సంబరాలు చేస్తూ. స్వాతంత్ర పోరాటం చేసినప్పుడు భగత్ సింగ్ గారికి ఏమైనా గౌరవం దక్కిందో, గాంధీజీ గారికి దక్కిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మర్డర్ చేసిన వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు ఆయన అభిమానులు మోసుకుంటూ వెళ్ళిన తీరు, తరువాత విదిన్ నో టైం, కేవలం 6 నెలల పాటు ఏమో కనపడకుండా ఉన్నాడు. కానీ ఒకసారి చూడండి అన్న, జూమ్ చేసి చూడండి. వైసీపీకి సంబంధించిన మీటింగ్లో వైసీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా వైసీపీ వాళ్ళు పెట్టిన దాంట్లో కూర్చున్న మీటింగ్ ఇది. పైన టైటిల్ కూడా మెయిన్ ఇంపార్టెంట్, ఎమ్మెల్సీ అనంత్ బాబు ఇన్ వైసీపీ మీటింగ్. దాని కింద 2 లైన్లు రాశారు, ఏం చెప్తాను చూడండి. దిస్ ఈజ్ యెట్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ క్రిమినల్స్ సీమ్ టు బి గెయినింగ్ ఇన్ఫ్లుయెన్స్ విద్ ఇన్ ది వైఎస్ఆర్సీపీ అని రాశారు. క్రిమినల్స్ ఎలా గెయిన్ అవుతున్నారు అని ఒక రోల్ మోడల్గా రాశారు వాళ్ళని. క్రిమినల్స్ ఇలా ఉంటారు వైసీపీలో, ఇంత ఎంటర్టైన్. ఇంకా ఎలక్షన్ టైంలో ఎలా తిరిగాడు బండి వేసుకొని పక్కనే భుజం మీద చేసుకుంటా. మా పార్టీకి వాళ్ళ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? పోల్చడానికన్నా కనీసం ఇలా ఆరోపణ ఎఫ్ఐఆర్ అయిన వెంటనే పక్కన పెట్టడం ఏంటి? హత్య చేసి వచ్చిన వ్యక్తి భుజం మీద చేసుకుని ఎలక్షన్ క్యాంపెయిన్ బస్సులో తిరుపుకోవడం ఏంటి? వైసీపీ మీటింగ్లకు అటెండ్ అవ్వడం ఏంటి?
సో కంపారిజన్ చేయొద్దు. వైసీపీ అనే పార్టీకి జనసేనకి కంపారిజన్ లేదు, ఏ విషయంలో లేదు. అలాగే లాస్ట్ ఇంకా మన సింగళూరు సార్ ఏమన్నారంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ల గురించి, ఎలక్షన్ గురించి రాశారు, మీకు అసలు ఏమీ లేదు.